వీడు వాడికంటే డేంజర్ అండి. టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు అట్టుడికిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో వెళ్ళి చూడండి. ఇప్పుడు నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ అలక్మోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే టెలిగ్రామ్లో వెళ్ళి అక్కడ అలక్మోషన్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే దాన్ని క్లిక్ చేసి అలక్మోషన్లోకి ఇంపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఒకటి టెక్స్ట్, ఒకటి నరేట్ ఎడిట్స్ అంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరు నరేట్ ఎడిట్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్లో ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది మీరైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ వ్యూ సాల్వ్ పాయింట్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్స్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరైతే డిస్క్రిప్షన్ నుంచి ఒక ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఇక్కడ నుంచి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే మీ ఫాంట్ అనేది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫాంట్కి ఎఫెక్ట్ అనేది లేదు ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ పెట్టాలంటే నేను లాస్ట్లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్గా ఈ ఫొటోస్ అన్నిటికీ కొన్నిటికి ఎఫెక్ట్ అనేది లేదు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మీ ఫోల్డర్ వచ్చేసి మీ ఫొటోస్ అనేది తీసుకోండి. ఏదైనా ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే అన్ని ఫొటోస్ని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ కొన్ని ఫొటోస్కి అనేది ఎఫెక్ట్ అనేది లేదు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 14 సెకండ్ 9 మిల్లీ దగ్గర వచ్చేస్తే ఇక్కడ ఈ 3 ఫొటోస్కి అనేది ఎఫెక్ట్ అనేది లేదు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాని ముందర చిన్న ఫోటోకి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ 2 దానికి కూడా అలానే చేయకండి. ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ పెద్ద ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ 2 ఫొటోస్కి కూడా పేస్ట్ చేసేసేయండి. ఈ దానికి కూడా పేస్ట్ చేయండి. ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేస్తే ఆ ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ అన్నిటిని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. అన్ని ఫొటోస్ని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ పెట్టాలంటే ఏదైనా ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ వెళ్ళి స్టార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ కాకపోతే మీ ఫింగర్తో అనేది మంచిగా సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ ఫాంట్ అనేది చెప్పేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఫాంట్స్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ నరేట్ ఎడిట్ టెక్స్ట్ పైన ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఫాంట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. చేస్తే ఈ ఫాంట్ అనేది ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అన్నిటికీ ఈ ఫాంట్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసేయండి. అన్నిటికీ యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరైతే అన్నిటికీ యాడ్ చేసుకోండి. నేనైతే ఈజీగా చెప్పేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అన్నిటికీ యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఎంత క్వాలిటీలో కావాలంత క్వాలిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.